BS6 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ స్ఫూర్తిగా రాజ్యాధికారం సాధించాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ 374వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ హాజరై పాపన్నగౌడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కిలాసపూర్ గ్రామంలో 18 ఆగస్టు 1650లో కల్లుగీత కార్మికుల కుటుంబంలో జన్మించిన నారగోడి సర్వాయి పాపన్నగౌడు నాటి గోల్కొండ పాలకుల కుతుర్బాషీల ఆగడాలు సహించలేక తిరుగుబాటు చేసి గోల్కొండ కోటను పాలించిన బహుజన యోధుడని యుద్ధాలు వద్దురా కొడుక, మనది గీత వృత్తి, మనం అది చేసే బ్రతకాలి అని సర్వాయి పాపన్న తల్లి అన్నప్పుడు తాటి చెట్టు ఎక్కితే ఏమొస్తుందమ్మా, ముంత కళ్ళు తప్ప, కొడితే గోల్కొండ కోటను కొట్టాలి, రాజై పాలించాలని రాజ్యాన్ని ఏలిన వెన్ను చూపని బహుజన యోధుడని, గడీల దొరల గుండెల్లో రైలు పరిగెత్తించి గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసి బహుజన రాజ్యం స్థాపించిన తొలి యోధుడని, సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని బహుజన రాజ్యం స్థాపించాలని, సర్వాయి పాపన్నగౌడ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం బహుజన రాజ్య స్థాపన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరునాయక్, సుజాత నగర్ మండల అధ్యక్షుడు తుడికమల్ల దిలీప్, తాటిపాముల హరికృష్ణ, వినయ్, సోను తదితరులు పాల్గొన్నారు.